షేరి లింగంపల్లి మండల పరిధిలోని ఖానామెట్ చెరువు కబ్జాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఐ నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చెరువును కొంతమంది బిల్డర్లు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని ఆరోపిస్తూ వెంటనే చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. సిపిఐ రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతాలు, టి రామకృష్ణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. షేరి లింగంపల్లి మండలంలోని ఖానామెట్ చెరువు సర్వే నెంబర్లను మార్చి కుకట్పల్లి సర్వే నెంబర్లతో అక్రమంగా భూములను ఆక్రమిస్తున్నారని వారు ఆరోపించారు. షేరి లింగంపల్లి నియోజకవర్గంలోని ఖానామెట్ సర్వే నెంబర్ 7 భూమిని 7లో 6 ఎకరాల 5 గుంటలున్న చెరువు భూమిని కబ్జా చేస్తూ ఇదే భూమిని కుకట్పల్లి సర్వే నెంబర్ 1003 నుంచి 1006 వరకు సర్వే నెంబర్లను మార్చి కబ్జా చేసి కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ అక్రమ నిర్మాణాన్ని ఆపాలని చెప్పి సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాయకులు పానుగంటి పర్వతన్న గారు, అదేవిధంగా రాష్ట్ర సభ్యులు రామకృష్ణ గారు, సిపిఐ షేర్లింగపల్లి బృందము అందరూ పాల్గొనడం జరిగింది. ఇప్పుడు రామకృష్ణ మాట్లాడతారు ఈ సందర్భాన్ని విశేషం. గతంలో ప్రభుత్వ భూమి అని చెప్పి హైడ్రా కమిషనర్ గారు ఇక్కడ వచ్చి దీన్ని సర్వే చేసి ఇది చెరువుగా వాళ్ళు పరిగణన తీసుకొని ఆ రోజు దీనికి మొత్తం డెవలప్మెంట్ చేస్తాం చెరువును అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే ఈరోజు మళ్ళీ సెల్లార్ అయిపోయింది. చెరువు అని చెప్పి హైడ్రా చెప్పింది, గొప్పలు చెప్పుకున్నటువంటి హైడ్రా ఈరోజు మొత్తం ప్రభుత్వ భూములను కాపాడుతాము, చెరువులను కాపాడుతాము అని చెప్పినటువంటి హైడ్రా మరి ఇక్కడ వరకు స్థలాలకు ఎందుకు ఇది చెరువుగా వాళ్ళు చెరువును కాపాడలేకపోతున్నారో మాకు తెలుస్తలేదు. ముఖ్యంగా ఈరోజు సర్వే నెంబర్ 7 ఇది ప్రభుత్వ భూమి. ఈ ప్రభుత్వ భూమి ముఖ్యంగా కుంట, ఈ కుంట కనెక్షన్ ఉన్నటువంటి కుంట తుమ్మకుంట, తర్వాత ఖానామెట్ నుంచి కొండాపూర్ నుంచి వస్తున్నటువంటి నాలాలకు సంబంధించినటువంటి చెరువు ఇది. ఆ చెరువును ఈరోజు కబ్జా చేసి సెల్లార్ కొట్టి వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. మరి హైడ్రాకి ఇది కనిపిస్తలేదా అని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం. అంతేకాదు ప్రభుత్వ భూములను కాపాడుకుంటామని చెప్పి గొప్పలు చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు సర్వే నెంబర్ 7ను తీసుకుపోయి కుకట్పల్లి దాంట్లో కలిపి ఈరోజు షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి ల్యాండ్ను కుకట్పల్లిలో కలిపి గోల్మాల్ చేసినటువంటి ఈ భూములను తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి, ప్రజల ఆస్తిని కాపాడాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. లేని సర్వే నెంబర్లు సృష్టించి చెరువులు, నాలాలు, కుంటలను మాయమాటలతో కనుమరుగు చేసి వేల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి నష్టం కలిగిస్తున్నారని తెలిపారు. హైడ్రా సంస్థ నిజాయితీగా ఉంటే అక్రమ కబ్జాదారులపై కేసులు నమోదు చేసి అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ షేరి లింగంపల్లి నియోజకవర్గ కార్యదర్శి కె చందు యాదవ్, జిల్లా సమితి సభ్యులు కె వెంకటస్వామి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఏదైతే అక్రమంగా ఒక చెరువునే లేకుండా చేసి కబ్జా చేస్తున్న ఈ కన్స్ట్రక్షన్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సందర్శన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా హైదరాబాద్ భాగ్యనగరం ఇది ఫైనాన్సర్ డిస్టిక్ పరిధిలో ఉన్న షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటేనే ఇక్కడ భూములకు వేల కోట్ల విలువ చేసే పరిస్థితి ఉన్నది. ఈ భూముల మీద కన్నేసిన నగర కబ్జాదారులు యథేచ్ఛగా నాలాలను, చెరువులను, కుంటలను కబ్జా చేస్తూ వేల కోట్ల రూపాయలను దండుకుంటున్నది. ఒక పక్క హైడ్రాను తీసుకొచ్చి చెరువులను, కుంటలు కాపాడుతాం, ఇప్పటికే నిర్మాణమైన వాటిని అవసరం అనుకుంటే ఎంత పెద్ద నాయకులైనా, ప్రభుత్వంలో ఉన్న వారైనా, మంత్రులైనా సరే, వాళ్ళ ఇండ్లు అయినా సరే అక్రమంగా మాకు తెలిస్తే కూలుస్తామని చెప్పి ప్రగల్భాలు పలికిన రంగనాథ్ గారు లేదంటే హైడ్రా అధికారులు ఏమయ్యాయి మీ రూల్స్ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు పేదల ఇండ్లు కూల్చడానికైనా మీ రూల్స్. అదే ఖమ్మం పట్టణంలో వెలగమట్ల అనే గ్రామంలో పేదలు భూదాన భూములు వేల గుడిసెలు వేసుకుంటే రాత్రే డోజర్లు పెట్టి పోలీసు సైనికులను పెట్టి కూల్చేసిన మీరు, అట్లాగే హైదరాబాదు చుట్టుపక్కల పేదలు నిర్మాణం చేసుకున్న ఇండ్లను ఈరోజు కూల్చేసిన హైడ్రా అధికారులు ధనవంతులు నిర్మాణం చేసే కబ్జాల మీద ఎందుకు మీరు చర్యలు తీసుకోవడం లేదు అని చెప్పి మేము ఈ హైడ్రా అధికారులను మేము ప్రశ్నిస్తున్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో హైడ్రాను తీసుకొచ్చింది అక్రమదారుల మీద చర్యలు తీసుకోవడానికి. మేము ఉపేక్షించాం. ఎక్కడ చెరువులు, మా కుంటలు లేదా నాలాల ధ్వంసమైనా ఎవరైనా కబ్జా చేస్తే హైడ్రా దృష్టికి తీసుకొస్తే రాత్రే మేము కూలుస్తాము, మాకు ఫిర్యాదులు చేయండి అని చెప్పి పెద్ద ప్రకటనలు చేసిన ఈరోజు రంగనాథ్ గారు మీ ప్రకటనలు ఏమయ్యాయి, మీరు ఎక్కడ పోయారు అని చెప్పి మేము ఇక్కడ అడుగుతా ఉన్నాం.